తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పనులు అవుతున్నాయి. ప్రతి చిన్నది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది అని ఒక బాధ తప్ప, ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులను అడిగితే కుదరదని చెప్పడము, ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను. అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు. వాళ్ళు ఒత్తిళ్లకు లోనయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతా ఉన్నాను. అయితే ప్రతిసారి ఇక్కడి వరకు రావాల్సి వస్తుందని ఒక బాధతో నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను. అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు. అసలు నేను జగనన్నని వ్యతిరేకించినట్టు, పార్టీని వదిలిపోతున్నట్టు, అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ను ఊహించేసుకొని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు. కేవలం జగనన్న చెప్పిన పని చేయడం, ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, జగనన్న చెప్తే ప్రజలకు తోడుగా మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు. ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. అది మాత్రమే నేను వర్క్ చేశాను. మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు, నేనేదో మంత్రి అయిపోవాలనో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు. ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి, నువ్వు పక్కనుండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్. అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు, జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలో గుర్తుండిపోవాల. అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు, అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను దేని గురించి మాట్లాడ్డానో అది మాత్రమే రాయండి, దాన్ని మీరు పార్టీకి జగనన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. దట్టు ఈరోజు నేను ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ విషయాలు కావచ్చు, ఏదన్నా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా, అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేస్తారు. అంటే ఓపెన్గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది, నేను మాట్లాడాలనుకుంది, నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను. అలాగే ఎవరైతే ఈ నీళ్ల కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను. కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు. నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీపీని వాళ్ళేదో బాగుపరచుకోవడానికి జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తా ఉన్నారు. జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు. ఎందుకంటే మీరు విత్తనం వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు, బంతని కొడితే డబుల్ స్పీడ్లో పైకి వస్తాడు. సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారనేది ఈరోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇట్లాంటి రాతలు
ఇట్లాంటి రాతలు నువ్వు 100 కాదు రోజు రాసుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలనని. అంటే ఇదేదో నేను చెప్పడమో, మేము గడప గడప చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాము. మా నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు, జగనన్న మాకు మంచి చేస్తూ ఉన్నారు, జగనన్న వల్లే మేము బాగుపడ్డాము, ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు, బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను.